సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ట్రిబుల్ అలైన్మెంట్ నేను 2023 డిసెంబరు ఎమ్మెల్యే అయ్యేనాటికి అలైన్మెంట్ ఫిక్స్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ అది అలైన్మెంట్ ఫిక్స్ కాకపోతే న్యాయంగా అయితే చౌటుప్పల్ ఏరియాలో అలైన్మెంట్ తప్పు చేసి ఇంకా దూరంకి వెళ్ళి పోవాలి. పైకి మామూలుగా అయితే టౌన్ బయటికి వెళ్ళి పోవాలి, డివిజ్ బయటికి వెళ్ళి పోవాలి. వాళ్ళు అప్పుడు ఉన్నోళ్ళు మేనేజ్ చేసి గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు కలిసి ట్రిబుల్ ఆర్ అలైన్మెంటే తప్పు చేసింది గత ప్రభుత్వం. ఎవరు మీకు అన్యాయం చేసింది? ఫస్ట్ నారాయణపూర్ ఎక్కడ పోతుంది, ముంగోడు అక్కడ దూరం వెళ్ళిపోతుంది. ఇక్కడ చౌటుప్పల్ రాగానే దగ్గరకు వచ్చింది. ఇంకా చౌటుప్పల్ రాగానే ఈ మున్సిపాలిటీ దూరం పోవాల్సింది పోయి దాని అర్థమైంది. గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి కుమ్మపై కొన్ని ఇండస్ట్రీస్ని కాపాడేందుకు అలైన్మెంట్ దగ్గర తీసుకొచ్చి మీకు ఈరోజు నష్టం చేస్తున్నారు. ఈ మాట మీరు ఒప్పుకుంటారా? కంపెనీ అలైన్మెంట్ ఏ టైంలో ఏ గవర్నమెంట్ లో ఏదైంది? ఎవరున్నారు అప్పుడు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, గవర్నమెంట్ ఉందిగా. మరి అప్పుడు ఆ రోజు మరి ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు కానీ పేదోళ్ళు కానీ ఇది విలువైన భూమి, దీనికి దూరంకి వెళ్ళి తీసుకపోవాలని చెప్పి దూరంకి వెళ్ళి తీసుకపోతే ఈ బాధ పడిపోవు కదా. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. అవునా? వాస్తవమా? కుమ్మక్కాయ సార్ అప్పుడు రాజకీయ నాయకులు డివిజన్తో కుమ్మక్కాయ పొట్టగొడుతున్నారు. వాస్తవం జరిగింది. మళ్ళీ ఆలయ ఎండబెట్టుకొని దగ్గరికి వచ్చారు వీళ్ళు. అట్లా కాదు, వాళ్ళతో కుమ్మక్కాయ, ఆ పార్టీ వాళ్ళతోటే కుమ్మక్కాయ, డివిజన్లతో కుమ్మక్కాయ. అప్పటి నాయకులు మీకు అన్యాయం చేసి మరి వాళ్ళే ఇప్పుడు మీ ఏమంటారు చేస్తుంది. అమ్మ ఇది ఎక్కడ కూడా మోసం చేసిన పార్టీ, మోసం పెట్టిన నాయకులే మళ్ళీ మిమ్మల్ని రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని నా దగ్గర తీసుకొస్తుంది, ఇంకో దగ్గర తీసుకుపోతుంది. మరి ఎవరి హయాంలో నీకు నష్టం జరిగింది? ఎవరి హయాంలో అలైన్మెంట్ తప్పు చేసిర్రు? అన్యాయం చేసింది ఎవరు? ఎక్కడికి వెళ్ళి పోవాల్సిన అలైన్మెంట్ ఎక్కడికి వెళ్ళి పోయింది? ఏదైనా నాకు తెలుసు, అది ఇక్కడికి వచ్చేసరికి దగ్గరికి అయింది టౌన్. అది ఎక్కడికో దూరంకి వెళ్ళి పోవాల్సిన మున్సిపాలిటీ అవతల ఎక్కడో దూరంకి వెళ్ళి పోవాల్సిన. అప్పుడు ధర్నా చేసినాం సార్, భువనగిరిలో జైలు కూడా పట్టించారు సార్ రైతులని. ఎవరు? మరి ఇప్పుడు మళ్ళీ అదే లీడర్లు వచ్చి మనం ఏమని తిరుగుతుంది? మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు నేను చేసిన మోసం చేసిన తప్పు చేసిన వాళ్ళేమో మిమ్మల్ని బలిచ్చిన వాళ్ళేమో వాళ్ళు గొర్రె కషాయం నమ్ముతారంటే మీరు మళ్ళీ ఆయన మన తిరుగుతుంటారు. మళ్ళీ ఆయన వెంట పెట్టుకొని ఆ దగ్గరికి వస్తుంది. మీకు ఒకటి చెప్పాలన్నా, ఏం పేరు నీ పేరు? నేను కొత్తగా రాజకీయాలకు వస్తున్నాను, నాకేం అర్థం కాకపోదు. ఎంపీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలలో భీకరమైన యుద్ధాలు చేసి నా జుట్టంతా పోయింది. ఇప్పుడు ఎవరు ఏంది, ఎవరు ఎటువంటి వాళ్ళు, ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరిని మోసం చేసి వాళ్ళ మొసలి కన్నీరు కారుస్తున్నారని కూడా నాకు తెలుసు. కాకపోతే నేను మాట్లాడతలేదు. నేను చేస్తే సహాయం చేస్తా కానీ అన్యాయం, మోసం మాత్రం చెయ్యాలి. అది మీకు తెలుసా? ఆ నమ్మకం ఉందా? వచ్చినాం కానీ ఎవరు కూడా వచ్చిర్రు? ఎక్కడ నాకు తెలియదు. వచ్చి నాతోటే కొట్లాడుతుంటే ఇంకో ఆయన తిడుతుంటే మేము మోసం చేసిన వాళ్ళు ఎమ్మడి పెట్టుకునే వచ్చి మనం తిడుతుంటే మేము ఏమనాలి? సరే జరిగిపోయింది. దానికి నేను రాజకీయం చేయదలుచుకోలే. రాజకీయం కాదు ఇక్కడ మనకు కావాల్సింది భూ నిర్వాసితులకు న్యాయం జరగాలి. మార్కెట్ రేట్ కాకపోయినా సరే, కొద్ది ఒక పక్క తక్కువ ఇచ్చినా సరే, ఆ భూమిని నమ్ముకొని, ఆ ఆస్తిని నమ్ముకొని, పిల్లల పెళ్లిలు కానీ, పిల్లలకి ఇచ్చిన కానీ తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకి అన్యాయం జరగవద్దు, మంచి రేట్ ఇప్పించాలనే ఆలోచన నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు మొన్నటిదాకా 4 లేన్ ఉండే, లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 6 లేన్ చేస్తుంది.
మళ్ళీ ఇప్పుడు దాని ఏమో రైల్వే లైన్ అంటున్నారు, రింగ్ రైలు కూడా అంటున్నారు. రేపు ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గతంలో అన్యాయం చేసి అలైన్మెంట్ విషయంలో మళ్ళొకసారి ఏమైనా అలైన్మెంట్ మార్చే అవకాశం ఉందా ఒకసారి మీరు అందరూ ఢిల్లీ దాకా పోయించారు. నాకు తెలుసు నితిన్ గడ్కరీ కలిసి వచ్చింది. నాకు నితిన్ గడ్కరీ మీ అందరికంటే క్లోజ్ నాకు మామూలుగా క్లోజ్ కాదు. అయితే ఈ మూమెంట్లో వీలైనంత వరకు ఎక్కువ ఎంత చేయగలుగుతాం అనేది ఒక అంశం. ఈ మూమెంట్లో ఇదే అరేంజ్మెంట్ ఉంటే వీలైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ నష్టభారం వచ్చే పద్ధతి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది 1% అవకాశం ఉన్నా సరే అలైన్మెంట్ ఏదైనా ఇప్పుడు కూడా మనకు పనిగా జరగాలి కాబట్టి నేను నితిన్ గడ్కరీ మంత్రి గారితో కూడా మాట్లాడి డైరెక్ట్ ఫోన్ చేసే మాట్లాడేంత అదున్నది నాకు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి. నేను మొన్న పోయినప్పుడు కూడా 4 రోజుల కింద 4 రోజుల కింద పోయి కలిసి వచ్చిన వేరే పని మీద. ఈ స్టేజ్లో కలెక్టర్ గారితో కూడా అదే మాట్లాడుతున్నా, వికాస్ రాజ్తో కూడా మాట్లాడతా. ఈ స్టేజ్లో అలైన్మెంట్ మార్చే అవకాశం ఏదైనా ఉందా? 1% అవకాశం ఉన్నా అలైన్మెంట్ మార్పిద్దాం. ఎందుకంటే మీకు ఎందుకు హామీ ఇస్తున్నా అంటే మీకు కూడా ఒక విషయం తెలవాలి. స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్నా, ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే వచ్చేసరికి అంత అలైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ అది నష్టపరిహారం అనేది దీనికి 2013 యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారం ఇస్తున్నాం. మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో అన్యాయం చేస్తున్నారు, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తలేడు అని చెప్పి అనుకోవద్దు. అదొకటి మీ అపోహం ఉండొద్దు. ఎందుకు అంటున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ వాళ్ళకి నేను ఎమ్మెల్యే కాదు, అందరికీ ఎమ్మెల్యే. నేను గెలవకముందు ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరికి ఎమ్మెల్యే? మున్గోడు ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే. మున్గోడు ప్రజలు ఎవరికి అన్యాయం అయినా వాళ్ళకు న్యాయం చేసేందుకు నా తరఫున ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా మీద పూర్తి నమ్మకంతో ఉండండి. మళ్ళీ నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు రాజకీయాల కోసం మిమ్మల్ని అడిదిప్పి పడిదిప్పి చేస్తారు. నువ్వు ఎక్కడన్నా తిరిగా అదొకటి ఉంది చూసినావు. దేవుడు శివుడు కుమారస్వామి వినాయకుడిని పెడతాడంట, మూలోకాలు తిరిగాడంట, మొత్తం తిరిగి వస్తాడంట. ఆయన ఎక్కడ పోడు, ఇది శివుడు చుట్టే తిరుగుతాడు వినాయకుడు. ఏడపోయినా కదా నా తోడు కాకపోతే ఈ ప్రపంచంలో ఒక తోడు కాదు. ఎవరు చేయగలుగుతారు? నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, రోడ్ నెట్వర్క్, ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం చదువుకున్న వ్యక్తిగా మీకు అన్యాయం అవుతుంటే నేను శాసనసభ్యునిగా నాకు బాధ అనిపించదా? మీరు పైసలు వస్తున్నారు, సంతోషమే కదా.